స్త్రీలను దేవతలుగా కొలిచే ఈ దేశంలో ఆడవాళ్ళు ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడైతే ఎక్కడ చూసినా కోల్కతా కేసే చూస్తున్నాం. సో ఇప్పుడైతే ఒక డాక్టర్, సో చాలా మంది ప్రాణాలు కాపాడే డాక్టర్కే ఇలా జరిగింది. 4 సంవత్సరాల క్రితం మనం చూసినప్పుడు ఒక వెటర్నరీ డాక్టర్ మీద జరిగిన తర్వాత దేశాన్ని మొత్తం కదిలించే ఒక సందర్భం ఇది. నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ప్రస్తుతం ఇప్పుడైతే ఎక్కడ చూసినా కోల్కతా కేసే చూస్తున్నాం. అసలు సమాజం ఎటుపోతుంది, ఏం జరుగుతుంది, వీటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు స్వాగతం. నమస్కారం మిత్ర. గురుగారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కోల్కతా కేసే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు ఏమన్నారంటే అమ్మాయిల డ్రెస్సింగ్ కానీ లేదా తిరుగుతున్నారని ఇంకేదేదో రూమర్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడైతే ఒక డాక్టర్, సో చాలా మంది ప్రాణాలు కాపాడే డాక్టర్కే ఇలా జరిగింది. అయితే ఇన్ని రోజులు అవుతుంది, ఒక 10 రోజులు అవుతుంది ఈ కేసు అయ్యి. సో ఎక్కడ ఎవ్వరు స్పందించట్లేదు. సో రోజుకొక భయంకరమైన విషయం బయటకు వస్తుంది. సో అసలు దాని వెనకాల ఏం జరుగుతుంది, ఏంటి అసలు? వాస్తవమేమ్మా. ఇప్పుడు చూడండి, భారతదేశం పైన ఇప్పుడు ఎన్నో విషయ వివరణలు, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకునే సమయం ఇది. 4 సంవత్సరాల క్రితం మనం చూసినప్పుడు ఒక వెటర్నరీ డాక్టర్ మీద జరిగిన తర్వాత మళ్ళీ అదే స్థితిగతులను దేశాన్ని మొత్తం కదిలించే ఒక సందర్భం ఇది. ఆ తరుణాన్ని మాట్లాడుకొని చూస్తే అమ్మా, ఒక స్త్రీకి ఎక్కడో ఇన్స్టిట్యూషన్ అంటే వైద్యశాలలో ఆవిడ గారు చేస్తున్న అంటే విధి నిర్వహణలో వాళ్ళు చేసిన ఒక ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఎవరైతే పురుషులు ఉన్నారో వారు ఆ అమ్మాయి యొక్క ఆలోచనలో శారీరకమైన పైశాచికత్వానికి నిర్ణయం తీసుకొని ఈరోజు ఉరి తీసినా పర్లేదు అనే ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం మనకి చెప్తుంది. ఉరి తీసినా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి అమ్మ, ఖచ్చితంగా ఆయన గారు నన్ను అక్కడి నుంచి చెరసాల అంటే జైలు శిక్షల కోసం అంటే రిమైండ్కి తీసుకెళ్తారు నన్ను. అక్కడి నుంచి నేను ఏదైనా క్షమాభిక్షలు పెట్టుకొని ఎవరైనా పెద్ద మనుషులు కానీ అన్ని నిర్ణయాలు చెప్పారు. అందరూ ఒక డయాగ్నోస్ చేశారు, డాక్టర్స్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు, ఆఫ్టర్ పోస్ట్ మార్టం కూడా రిపోర్ట్ ఇచ్చారమ్మా. ఎవరున్నారని చెప్పడానికి గల ముఖ్యమైన కారణం చూస్తే అమ్మా, ఒక వైద్య రంగాన్ని నడిపిస్తున్నప్పుడు ఒక ఎండి ఉంటాడు, సిఎండి ఉంటాడు. అక్కడి నుంచి మాట్లాడితే అమ్మా, ఆయన గారు ఎవరైతే ఈ యొక్క విషయ వివరణ జరిగిందో ఆ సమయానికి ఉన్న వ్యక్తి ఇప్పుడు అక్కడ లేడు. ఆయన సస్పెండ్ అయ్యాడు, లేకపోతే ఆయన టెర్మినేట్ చేశాము, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది వివరణ ఒకటి లేదు. ఆయన ఇంతవరకు ఎక్కడ ప్రొడ్యూస్ చేసి ఏ ఎవిడెన్సెస్ ఏ విషయ వివరణ అడిగినది మన దగ్గర రుజువులు చూపించలేదమ్మా. రెండో విషయం వచ్చేసి, ఆ అమ్మాయి విషయ వివరణకు వస్తే తల్లిదండ్రులకి పిలిచి మీ అమ్మాయి ఆవిడంతలో ఆవిడే ఆత్మహత్య చేసుకుంది, ఒక మానసిక రుగ్మత అంటే ఒక రోగం, ఒక సైకలాజికల్ డిజార్డర్తోని అని చెప్పినప్పుడు తల్లి తండ్రి ఇద్దరు వచ్చి మాట్లాడి ఓహో మా అమ్మాయి ఇలా ఎందుకు చేసుకుందని చూసినప్పుడు ఆ తల్లి కనిపెట్టిన ఆ తరుణం అమ్మ, ఒక ఆడదానిపైన జరిగిన విషయ వివరణ కనిపెట్టే స్థితిగతులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ తల్లిదండ్రులు మా బిడ్డపై ఏదో విషయ వివరణ జరిగింది, మేము మెడికల్ రిపోర్టు బయట చేసుకుంటామని అన్నారు. వాళ్ళు చేసిన ఒకే ఒక్క విషయం నిజమైనది అదొకటే అమ్మ. వాళ్ళు ఒకవేళ మీరే రిపోర్ట్ ఇవ్వండి, మెడికల్ ఎవిడెన్సెస్ ఇవ్వండి అని అంటమ్మా, మనం ఈరోజు ధర్మశాస్త్రంగా మాట్లాడుతుంటే ఆ అమ్మాయి బయటికి కూడా రాకపోయేది, అక్కడే భూస్థాపితం అయిపోయేదమ్మా. ఇక్కడ చూడండి అమ్మా, దైవానికి ఉన్న శక్తిని మనం తీసుకోవాలి. దే క్లోజ్డ్ ఎవిడెన్సెస్ లైక్ సీసీ కెమెరా, దే క్లోజ్డ్ ఎవిడెన్సెస్ లైక్ ఏంటంటే ఆమె సూసైడ్ చేసుకుందని ఏదో మెడికల్ రిపోర్ట్లు, ఆవిడ గతంలో నుంచే చాలా బాధపడుతుంది అనేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆవిడ శరీరం అంటే మానసికమైన ఒత్తిడితోని సెల్ఫ్గా ఏదో హ్యాంగ్ చేసుకోవడం వల్ల మెడ ఇరిగిందని చెప్పి ఇలా కొన్ని రుజువులు చేశారమ్మా. కానీ పరమాత్ముడు కలకత్తా కాళీ ఆజ్ఞతో ప్రకారంగా చూస్తే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అమ్మ, ఒక వీర్యస్కలనమే కానీ ఒక స్త్రీకి అండాల విషయ వివరణ చూస్తే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ, అది శరీరంలో పుడుతుంది. అక్కడ రుజువు చేసింది చూడమ్మా ఆవిడ. అంటే ఒక స్త్రీకి ఉన్న శక్తిని పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ చూడండి. వైద్యులంతా అక్కడ వచ్చేసి దొంగలైపోయారు, ప్రభుత్వాలు వాళ్ళు చెప్పిన వివరణ ఇవ్వలేకపోయారు. కానీ ఒక శక్తి, కలకత్తా అంటే మీకు తెలిసిందమ్మా, అక్కడ ఒక ఆదిపరాశక్తి కూర్చొని ఉంటుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారి తలబడిన స్థానం అది. అందుకని ఆవిడ ఉగ్రరూపం చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ. అలాంటి స్థలంలో ఆవిడ వీర్యానికి సంబంధించినది ఒక స్త్రీ కడుపులో ఉన్నది అని చెప్పి
చెప్పేసి రుజువు ఈ తల్లిదండ్రులు చేయగలిగారు చూడమ్మా. అక్కడి నుంచి బయటపడింది నా బిడ్డపై ఈ విధమైన పాశైచకత్వం జరిగింది. తప్పు జరిగితే ఇమీడియట్ రియాక్ట్ అవ్వడం, ఆ రియాక్ట్ అవ్వడం అనేది వీళ్ళు జీర్ణించకపోయారు. ఎలా ఇప్పుడు ఒక బజరంగ్ దళ్ ఉన్నది యూత్, శివసేన అనే యూతులు ఉన్నాయి, తర్వాత వేరే మహాశక్తి యూతులు ఉన్నారు, తర్వాత వేరే సాధకులు, బ్రాహ్మణులు, బ్రాహ్మణాధిపత్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ట్రస్టులు ఉన్నాయి, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా. వీలాంటి వాళ్ళందరూ కలిసి, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళందరూ కలిసి ఈ శిక్షని అమలు చేస్తే, అప్పట్లో మన గరుడ పురాణంలో రాసి ఉండి ఒక స్త్రీపై పైశాచికత్వంగా ఆవిడకి ఇష్టంగా లేకుండా జరిగిన ఆ తరుణాన్ని రాసి పెట్టారు కదా మన పూర్వీకులు, మహర్షులు వాళ్ళందరూ. అదే రుజువులు ఇకపై మీరు చెయ్యండి అని చెప్పేసి మనం వందలాదిగా అప్లికేషన్స్ ఇచ్చి, వందలాదిగా న్యాయాన్ని అడిగితే, వందలాదిగా మనం తరలి వెళ్ళి ఈ రోజు రోడ్డుపై నిలబడో, గుడిల దగ్గర ఇంకెక్కడైనా ధర్నాలు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆమోదించే తీరుతాయి. మీకు తెలిసిందిగా న్యాయ పోరాటంలో మనం గెలిచినా ఉంది కదా. అది చేస్తే ఇకపై జరిగే ఆ సిచ్యువేషన్ని వీడియో రికార్డు చేసి ఒకరికి ఇస్తున్న ఆ శిక్షని మీరన్న ఆ యూట్యూబ్లో, ఆ ఇన్స్టాగ్రామ్లో, ఆ ఫేస్బుక్లో వేస్తే మిత్ర, ఒక్కొక్కడికి ఒళ్ళు జదుగుండా భయపడదురా, ఒక్కొక్కళ్ళకి ఎంతటి స్థితిగతులు అనుభవించారో, ఇలా చేస్తున్నారా అని చెప్పి. ఒక స్త్రీ అమాయకురాలు కాదు మిత్ర, ఒక స్త్రీ అధిపరాశక్తి మన దగ్గర. అలాంటి శక్తిని మీరు పైశాచికత్వంగా ఇంకేదో చేసి కళ్ళద్దాల్లో ఇలా చేతితో కొడితే కళ్ళల్లోకి అద్దాలు వెళ్ళాయి అన్నారు కదా. మెడని అలా గట్టిగా పట్టేసి విసికేసినప్పుడు, ఈ మెడ అది జరిగినప్పుడు ఇంటర్నల్గా ఆవిడకి యుటెరస్ నుంచి బ్లీడింగ్ అయ్యి ఎన్నో ఆర్గాన్స్ డిస్టర్బెన్స్ అయిన తర్వాత శరీరం అంతా చనిపోయింది, ఓకే అన్న తర్వాత వదిలిపెట్టారు వాళ్ళు అని అంటే అక్కడ ప్రీ ప్లాన్డ్గా జరిగింది అది. చూడండి, వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, అడిగారు కాబట్టి, బయటికి పోస్ట్ మార్టంకి వచ్చారు కాబట్టి ఒక డాక్టర్ చెప్పగలిగారు. లేకపోయినంటే అక్కడ జీవ సమాధి అయిపోయేది. ఆ అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్లో ఉన్న మేనేజర్ ఏం చేస్తున్నాడు, తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ అంతా ఏం చేస్తున్నారు, ఎవరి అనుమతి లేని ఎవరు ఎందుకు వచ్చారు, అంత పైశాచికత్వం ఒక స్త్రీ పైన ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మద్యం మత్తులో లేరు మిత్ర. వాళ్ళ మద్యం మత్తులో ఉన్న వాళ్ళ గురించి మీకు తెలుసు కదా. ఒక స్థితిగతులకు అయితే ఒక పరిస్థితికి 1 గంటకి 2 గంటలకి అది వదులుతుంది. అది కొన్ని గంటల వ్యవధిలో మనిషి యొక్క మెదడుని కంట్రోల్ చేయలేవు. అలాంటి స్థితిగతులు అక్కడ ఉన్నాయి. ప్రభుత్వాలు ఎందుకు రుజువులు అడగట్లేదు? నీకు రక్షణ ఇచ్చేవాడే నీకు యముడులాగా శిక్షలు ఇస్తున్నాడు కదా. వాళ్ళకి భయపడొద్దు, వీళ్ళకి భయపడొద్దు, నేను చూసుకుంటా, నేను డబ్బులు సంపాదించా. అక్రమంగా డబ్బులు సంపాదించే వాళ్ళందరూ ఇచ్చే ధైర్యం ఇదే మిత్ర. కష్టపడి నెలకి 30 రోజులు పనిచేసి జీతము తెచ్చి ఆ చెప్పులు ఇరిగిపోయి ఈ బొత్తాలు లేకుండా ఉన్న తల్లిదండ్రులందరి ఇంట్లో పుణ్యాత్ములు పుట్టారు. వాళ్ళే ఈరోజు ఆత్మలయ్యారు. మన భారతదేశానికి నూలు పొలుగు వేసుకోలేడు మిత్ర గాంధీ. ఎక్కడో చదువుకొని ఎన్నో అవమానం పడ్డాడు. ఎందరో మంది ఉన్నారు. ఒక అల్లూరి సీతారామరాజు నుంచి మొదలు పెడితే వీరేశలింగం పంతులు మీరు అంపిన సతీసాగనం ఆయన ఎక్కడ చదివాడు మిత్ర? ఎక్కడో రోడ్ల మీద చదివాడు కదా. వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యం చేసుకొని పుణ్యమైన చదువులు ఇచ్చినందుకు కదా. ఒక అబ్రహాం లింకన్ మాట్లాడండి, వీధుల్లో చదివాడా? ఏం చేసేవాడు? రొట్టెలు అమ్మేవాడు కదా వాళ్ళ నాన్న. అలాంటి వాళ్ళ కడుపులో పుణ్యాలే పుడతారు. అక్రమంగా వేరే వాడిని వెన్నుపోటు పొడిచి అమాయకులను మోసం చేసి సంపాదించిన డబ్బుతో పుట్టిన కొడుకులంతా ఇలానే ఉంటారు. ఇదే ధర్మం, ఇదే ధర్మం, ఇదే ధర్మం. దాన్ని రుజువు చేసే తరుణం ఇది. నాయనా 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 అని చెప్పి 100 మంది అడగడం ముఖ్యం కాదు. ఎవడు నాయనరా అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఈరోజు నా భారతదేశం అంతా ఒక ప్రశ్నకి జవాబు ఇవ్వలేకపోతుంది. ఆ జవాబు ఎలా ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మాట్లాడాల్సింది ఏం తెలుసా మిత్ర? శిక్ష అమలు చేశాం అనే మాటకి ఎంత పౌరుషం ఉంటుంది మిత్ర. పురాణంలో ఆల్రెడీ రాసున్న దాన్ని చూయిద్దాం మనం కొత్తగా రాయొద్దు. ఆ పాపం మనకొద్దు, భయం మనకొద్దు అనుకుంటారు కదా వీళ్ళందరూ. ఆల్రెడీ రాసున్న పేపర్ తీసుకురామంటున్నాం మిత్ర. గరుడ పురాణంలో రాసింది ఆ పేపరు తీసుకొని. గరుడ పురాణం వచ్చేసి 7వ పీఠం మిత్ర. మన దగ్గర ఏ శిక్షలు ఎవరికి వేయాలనేది అందులో రాసి ఉంటుంది అంతే. ఆడదానికి అక్కడే శిక్ష ఇస్తారు, వాడికి కుచ్చేస్తారు, అక్కడ అందరు కలిసి పొడి చేస్తారు. ఇంకా ఈ శిక్ష కంటే మించిన బలమైన శిక్ష ఏ పురాణాల్లో లేదు. అహం చావదు. అహం చావాలి అంటే శరీరంలో అణువణువు బొట్టు కింద పడితే దాన్ని చూసి నా ప్రాణం వదిలేస్తా, నా కాళ్ళు చేతులు విప్పండి అని అంటే ఆయన్ని బతికిచ్చి మళ్ళీ ఆ మరణం 10 మంది కలిసి పెట్టేసి ఆ కుచ్చే ఆ దానికి వాడి ఆత్మ భయపడుతుంది పుట్టాలంటే. అలా పుట్టాలి అన్న ఆత్మ భయపడిన తర్వాతనే పుట్టేది పుణ్యం మిత్ర. అలాంటివి జరుగుతలేవు. ఈ భూమండలం మీదే జరిగాయి కదా అవన్నీ. ఇంతకు ముందుకు రాజులు అమలు చేసే శిక్షలు ఇవే కదా. రాజులు అమలు చేసేవాళ్ళు కదా. ఇప్పటికీ కొన్ని సినిమాలు చూస్తాంగా మనం. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకుంటాం, అశ్లీలంగా వచ్చాయో లేకపోతే ఈ విషయం ఆ వీడియో వచ్చి అంటారు కదా. అవన్నీ అబద్ధం మిత్ర. ది మైండ్ సెట్. అక్కడ అశ్లీలంగా అనేది నువ్వు పెట్టడం కంటే ముందు గుడి, గోపురం, దేవుడు, ఒక యాగం, ఒక పురుషుడు అనేది ఎందుకు పెడతలేవు? చెడు అనేది ప్రభుత్వాలు ఇచ్చింది కాదు. ఆ అమ్మా నాన్నలు గుడికి ఎందుకు తీసుకోపోతలేరు? మరి ఈ రోజుల్లో మీరే ఓపెన్ గా చెప్పండి, ఎంతమంది అమ్మా నాన్నలతో గుడికి వెళ్తున్నారు? అమ్మ నువ్వు వెళ్ళంటున్నాడు, ఈడు ఇంట్లో అమ్మ ఇళ్ళగానే ఈడు చేసే రాజభోగాలు చేస్తున్నాడు. ఇలాంటి విషయాన్ని ఖండించి మీరు అన్నట్టుగా న్యాయం జరిగినంత వరకు పోరాటం ఆపలేము. పోరాటం జరగాలి. వెదర్ యూట్యూబే కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా మిత్ర,
ఎక్కడైనా ఒక పురుషుడే మారుతాడు, ఆ పురుషుడితోనే ప్రపంచం మారుతుంది. ఆ పురుషుడు మనం ఎందుకు కాకూడదు అంటున్నాం. ఈరోజు అందరూ బయటికి రావాలి, దానికి మీరందరూ సహకరించాలి, మీ స్నేహితులు సహకరించాలి, అందరూ సహకరించాలి. విల్ గో ఫర్ అప్రూవల్స్. ధర్మాన్ని రక్షించడానికి పరమాత్ముడు అన్ని మార్గాలు ఇస్తాడు, కానీ నీ మనసు మారినంత వరకు ఏ పరమాత్ముడు రాడు మిత్రం. ధన్యవాదాలు.